ఒక నాయకుడిని గొప్ప నాయకుడిగా నిలబెట్టేది కేవలం అభిమానుల సంఖ్య కాదండి. కేవలం అతని రోడ్ షోలు కాదు, కేవలం అతని రాజకీయ బలం కూడా కాదండి. సమయం వచ్చినప్పుడు అతను తీసుకునేటటువంటి నిర్ణయాలే అతని నాయకత్వానికి అసలైనటువంటి కొలమానంగా మనం చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఇప్పుడు అదే ప్రశ్నను మన ముందుకు తీసుకొస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో రాజకీయంగాను, నైతికంగాను, మానవత్వం పరంగా కూడా ఆయన ఎక్కడ తప్పు చేశారు? ఈ వీడియోలో నేను ఎవరిని ట్రోల్ చేయట్లేదండి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటటువంటి మీమ్స్ గురించి మాట్లాడను. నేను మాట్లాడేది కేవలం ఒక పార్టీ అధ్యక్షుడు ఎలా వ్యవహరించాలి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు అతని నుంచి ఏం ఆశిస్తారు, అసలు నిన్న జరిగినటువంటి సంఘటనలో ప్రజలకు వెళ్ళినటువంటి మెసేజ్ ఏంటి, ఈ విషయాల గురించి మాత్రమే నేను చర్చించబోతున్నా. ఇందులో మొదటి అంశం ఏంటంటే, నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా, కానీ ఒకసారి మానవత్వం కోణంలో ఆలోచించండి. నా దృష్టిలో ఏదైతే జగన్ గారు చేసినటువంటి మొదటి తప్పు నిన్నటి పర్యటనలో సీదిరి అప్పలరాజు గారిని మాత్రమే పరామర్శించడానికి వెళ్ళడం. ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం కొన్ని విషయాల్లో. ఇప్పుడు కూడా మరలా అదే చెప్తున్నా. ఒక పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మొదట వెళ్లాల్సింది ఎక్కడికి? బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, నేరుగా పలాస వెళ్ళాలి, దానయ్య కుటుంబాన్ని కలవాలి, ఆయన భార్యతో మాట్లాడాలి, తల్లిని ఓదార్చాలి, చిన్నపిల్లలకు ధైర్యం చెప్పాలి. ఇప్పుడే ఒక పెద్ద రాజకీయ అంశం కూడా ఇక్కడ ఉందండి. ఎందుకంటే ఒక నాయకుడు తన పార్టీ వ్యక్తిని మాత్రమే కాదు, ప్రాణాలు కోల్పోయినటువంటి సామాన్యుడి కుటుంబాన్ని కూడా పరామర్శిస్తే ప్రజల్లో ఒక వేరే మెసేజ్ వెళ్తుందండి. అప్పుడు ప్రజలందరూ అలా చేస్తే ఏమనుకుంటారు తెలుసా? పార్టీ కంటే కూడా మనిషికి విలువిచ్చాడు అని చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయం కలుగుతుంది. అదే ఒక నాయకుడికి వచ్చేటటువంటి అతి పెద్ద రాజకీయ లాభం కూడా. అక్కడికి వెళ్ళి మా మాజీ మంత్రి గారి కుమారుడి వల్ల ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, కానీ మీ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం, మీ కుటుంబానికి ఎలాంటి కష్టం లేకుండా మా పార్టీ దగ్గరుండి చూసుకుంటుంది, మీ పిల్లల చదువు కావచ్చు, మీ కుటుంబ భవిష్యత్తు కావచ్చు, మా పార్టీ చూసుకుంటుంది అని చెబితే అది రాజకీయంగా కాదండి, అది నాయకత్వం అవుతుంది. ప్రాణం తిరిగి తీసుకురాలేం, రైట్, కానీ బాధలో ఉన్నటువంటి కుటుంబానికి భరోసా ఇవ్వచ్చు కదా. అదే ప్రజలు ఒక నాయకుడిలో చూడాలనుకునేది. అక్కడే మీడియాతో మాట్లాడి ఇలా చెప్పి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, రోడ్డు ప్రమాదం జరిగితే చట్ట ప్రకారం విచారణ జరగాలి, కానీ ప్రభుత్వం హత్య కేసు పెట్టడం ఎందుకు? అది రాజకీయ కక్ష సాధింప? ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందా అని ప్రశ్నించి ఉంటే జగన్ గారు నిన్న మీడియా సమావేశంలో భాగంగా రాజకీయంగా అది కూడా చాలా పెద్ద బలమైనటువంటి వాదన అయ్యేది. ఎందుకంటే ముందుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ విమర్శకు మరింత నైతిక బలం వచ్చేది ఖచ్చితంగా. అప్పుడు సామాన్యుడు కూడా చాలా మంచిగా అనుకునేటటువంటి అవకాశం ఉంది. ముందు బాధిత కుటుంబాన్ని ఓదార్చాడు, తర్వాత రాజకీయాలు మాట్లాడాడు. అలాంటి నాయకత్వం ప్రజలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా అంటే అలా జరగలేదు. నేరుగా అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళారు. సరే, పార్టీ నాయకుడిని పరామర్శించడం తప్పు కాదు, కానీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? అదే కదా ఇప్పుడు చర్చగా జరుగుతుంది. ఇక్కడ నుంచి అసలు జగన్ గారు ఏం చేశారనేది మాట్లాడుకున్నాం, రాజకీయ విశ్లేషణగా కూడా మాట్లాడారు. జగన్ గారు విశాఖ విమానాశ్రయంలో దిగినటువంటి సమయం దాదాపు ఉదయం, అంపోలు చేరుకున్నటువంటి సమయం సాయంత్రం, అంటే మధ్యలో దాదాపుగా 6 గంటలకు పైగా గడిచింది. ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటండి, ఒక పరామర్శ యాత్రకు ఇంత భారీ రోడ్ షో అవసరమా? నిజంగా లక్ష్యం ఏంటి? జైల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుడిని పరామర్శించడమే. అయితే విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్ళి జైల్లో కలిసి బయటకు వచ్చాక ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు, కానీ మధ్యలో భారీ జన సమీకరణ ఎందుకు?
అనేక చోట్ల ఆగటం ఎందుకు? ఇప్పుడు బల ప్రదర్శన నిరూపించుకునేటటువంటి టైం కాదు కదా, వాస్తవానికి సమయం అలాంటిది కాదు కదా. నెక్స్ట్ అతని యొక్క పాదయాత్ర ఉంది, ఆ పాదయాత్రలో బలం నిరూపించుకోవచ్చు. ఇలా మధ్యలో అనేక చోట్ల జన సమీకరణ చేయడం, అనేక చోట్ల ఆగడం, నినాదాలు చేయడం, రోడ్ షోలు చేయడం, ఇవన్నీ జరగడంతో ప్రతిపక్షాలు మాత్రమే కాదండి, తటస్థంగా చూసేటటువంటి కొంతమంది కూడా ఇది పరామర్శ యాత్ర లేక రాజకీయ శక్తి ప్రదర్శన అనేటటువంటి ప్రశ్న అడుగుతారండి. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి నిర్ణయించడం లేదు, కానీ ప్రజలకు కనిపించినటువంటి చిత్రం ఏంటి అక్కడ? ఇదే రాజకీయాల్లో చాలా ముఖ్యం అన్నమాట. రాజకీయాల్లో ఇంటెన్షన్ కంటే కూడా పర్సెప్షన్ అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది. ఒక నాయకుడు ఏం చేయాలనుకున్నాడు అనేది ఒక విషయం, ప్రజలు ఏం చూశారనేది మరో విషయం అన్నమాట. ఇదే ప్రజలందరూ ఆలోచించారు. కానీ జగన్ గారు చేసినటువంటి మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ అదనమాట. ఇప్పుడు మరొక కోణంలో ఆలోచిద్దాం. జగన్ గారిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం అనేది తప్పు కాదు. వాస్తవానికి ఏ నాయకుడికైనా అభిమానులు ఉంటారు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు కూడా, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసలు ప్రశ్న కూడా అది కాదండి. అసలు జరిగినటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఒక పరామర్శకి సంబంధించినటువంటి యాత్ర లేక భారీ రాజకీయ శక్తి ప్రదర్శన యాత్ర? జనాలందరూ ఆలోచిస్తారు కదా. ఒక నాయకుడు ఒక ప్రత్యేక కారణంతో బయటకు వచ్చినప్పుడు ఆ కారణమే ప్రజలకు ఎక్కువగా కనిపించాలి. ఉదాహరణకు రైతుల సమస్య కోసం వెళ్తే చర్చ రైతుల గురించే జరగాలి. వరద బాధితులను పరామర్శిస్తే చర్చ బాధితుల గురించే జరగాలి. అలాగే ఒక పార్టీ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తే ప్రధాన వార్త అదే కావాలి వాస్తవానికి. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాల్లో చాలా చోట్ల ప్రధానమైనటువంటి చర్చ ఏం జరిగింది? రోడ్ షో చేశారు, జనాలను సమీకరించారు, భారీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు అనేటటువంటి అంశాల చుట్టూనే తిరిగింది. రాజకీయాల్లో ఒక మాట ఉంటుందండి, సందేశం కంటే కూడా దృశ్యం వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు ముందుగా చూసేదేంటి? చిత్రం చూస్తారు, తర్వాత వినేది ప్రసంగం వింటారు. అందుకే ఏ కార్యక్రమంలో అయినా సరే ప్రజలకు కనిపించేటటువంటి చిత్రం ఏదైతే ఉందో, కనిపించేటటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది చాలా కీలకం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారు, జనం స్వచ్ఛందంగా వచ్చారు. ఓకే, ఆయన అంటే అభిమానులు వచ్చి ఉండొచ్చు, అవకాశం కూడా ఉంది, అలా వచ్చి ఉండొచ్చు కూడా స్వచ్ఛందంగానే. అది పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ రాజకీయ విశ్లేషణలో మరో ప్రశ్న కూడా వస్తుందండి. ఇంత పెద్ద సమీకరణ వల్ల అసలు కార్యక్రమం ఆలస్యమైందా? ఒకవేళ ఆలస్యం అయితే ఆ బాధ్యత ఎవరిది? ఒక పార్టీ అధ్యక్షుడిగా రోజు మొత్తం ప్లానింగ్ చేసేటటువంటి టీం ఉంటుంది. ఒక పార్టీ అధ్యక్షుడికి రూట్ మ్యాప్ ఉంటుంది, భద్రత ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే అడుగడుగునా జనం ఉంటారని ముందే అంచనా వేయడం కూడా నాయకత్వంలో ఒక భాగమే. అందుకే విమర్శకులు ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు లక్ష్యం పరామర్శ అయితే ఎందుకు అంత సమయం రోడ్ షోలో గడిచింది? ఇది ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారిందండి. ఆంపోల్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో జగన్ గారు ఇంకో మిస్టేక్ చేశారు. జగన్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య కూడా చాలా చర్చ అవుతుంది. దానయ్య గారి వయస్సును ప్రస్తావిస్తూ జగన్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై కూడా వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి, ఆ వ్యాఖ్యలు అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? రెండవది, ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? రాజకీయాల్లో ఈ రెండిట్లో కూడా రెండోది చాలా ప్రభావం చూపిస్తుందండి. రెండో అంశం ఏంటి? ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు అనేది. ఎందుకంటే ప్రజలు మాటల కంటే కూడా ఆ మాటల వల్ల తనకు కలిగినటువంటి భావోద్వేగాన్ని గుర్తుంచుకుంటారు. దానయ్య కుటుంబంలో భార్య ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు. అంటే 45 సంవత్సరాలు వచ్చింది కదా అన్నట్లుగా మాట్లాడారు జగన్ గారు. అంటే 45 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోవాలనే ఉద్దేశం అంటే జగన్ గారి యొక్క ఉద్దేశం అర్థం కాలేదు నాకు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో భావం జనాలకు అలా వెళ్తుంది. అక్కడ బ్లండర్ మిస్టేక్ జగన్ గారు చేశారు. ఆయనకి భార్య ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల నాయకుల నుంచి ఆశించేది ఏంటి? ముందుగా సానుభూతి చూస్తారు, ఆ తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చూస్తారు. అందుకే ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోను రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైందనమాట. ఒక మాట చెప్పాలి అంటే కొన్నిసార్లు 100 ప్రసంగాల కంటే కూడా ఎక్కువ ప్రభావం ఒక మాట చూపిస్తుంది. అందుకే ప్రజల భావోద్వేగాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో నాయకులు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క పదం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు మరో పెద్ద రాజకీయ ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం సంఘటన వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఈ చర్చ మొదలైందండి. వైసీపీ అభిమానులు భారీ జనసందోహాన్ని చూసి విజయంగా భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు దీన్ని PR ఈవెంట్ గా విమర్శిస్తున్నారు. అయితే తటస్థ ఓటర్లు ఏమనుకుంటున్నారు? అదే అసలైనటువంటి ప్రశ్న ఇక్కడ. ఎన్నికల్లో గెలిచేది కేవలం పార్టీ కార్యకర్తల వల్ల మాత్రమే కాదండి. ఎన్నికల్లో గెలిపించేది కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, తటస్థ ఓటర్లు కూడా. వాళ్ళు భారీ జనసందోహాన్ని చూసి నాయకుడు క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందించాడో చూసి కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అందుకే ప్రతి రాజకీయ సంఘటనలో కూడా పర్సెప్షన్ బ్యాటిల్ అనేది చాలా కీలకం. ఈ సంఘటనలో కూడా అదే జరుగుతుందండి. మరి ఈ సంఘటనపై జగన్ గారు చేసినటువంటి నిన్నటి వ్యాఖ్య ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మొత్తం ఘటనలో నాకు కనిపించినటువంటి అతిపెద్ద రాజకీయ పాఠం ఒకటే. రాజకీయాల్లో ప్రజలు ఎప్పుడూ శక్తి ప్రదర్శనను మాత్రమే గుర్తుంచుకోరు. సమయం వచ్చినప్పుడు నాయకుడు ఎవరి పక్కన నిలబడ్డాడో కూడా గుర్తుంచుకుంటారు. అదే నాయకత్వానికి అసలైనటువంటి పరీక్ష. ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ నాయకుడికి అండగా నిలబడడం తప్పేం కాదు. శ్రీ అప్పలరాజు గారిని పరామర్శించడం తప్పేం కాదు. అది ఆయన బాధ్యతే. దాన్ని ఎవరూ తప్పు అనలేరు కూడా. కానీ అదే సమయంలో బాధిత కుటుంబానికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబం తమ ఆత్మీయుడిని కోల్పోయింది, ఇంటి పెద్దని కోల్పోయింది. వారి బాధ కూడా నిజమే కదా. మరోవైపు ఒక పార్టీ నాయకుడు చట్టపరమైనటువంటి కేసును ఎదుర్కొంటున్నాడు. ఆ పరిస్థితి కూడా రాజకీయంగా ప్రాధాన్యం కలిగినటువంటి అంశమే. ఈ రెండు పరిస్థితుల మధ్య సమతుల్యత ఎలా పాటించాలి, అదే నాయకత్వానికి అసలైనటువంటి పరీక్ష. పార్టీని కాపాడేటటువంటి నాయకులు చాలా మంది ఉంటారు, కానీ ప్రజల మనసు గెలిచేటటువంటి నాయకులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. మరో విషయం ఏంటంటే ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ జరిగిందండి. ఒక వర్గం జగన్ గారికి ప్రజా ఆదరణ ఇప్పటికీ తగ్గలేదని చెప్తుంది. మరొక వర్గం ప్రజలకు వెళ్ళినటువంటి సందేశం వేరేలా ఉంది అని వాదిస్తోంది. అంటే ఈ సంఘటనలో అసలు పోటీ జన సమీకరణలో కాదు, ప్రజల మనసులో ఏర్పడినటువంటి అభిప్రాయంలో ఉంది. రాజకీయాల్లో ఒక్కోసారి ఒక చిన్న నిర్ణయం కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఒక ఫోటో, ఒక మాట, ఒక పరామర్శ, ఒక కరచాలనం ఇవన్నీ కూడా ప్రజల్లో నాయకుడి ఇమేజ్ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి వ్యాఖ్య చాలా ఆలోచనతో కూడినట్టుగా ఉండాలి, చాలా ఆలోచించి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు. టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ప్రజలు అందరి నాయకుల నుంచి కూడా ఒకే విషయం ఆశిస్తారు. ముందుగా మానవత్వం, ఆ తర్వాత రాజకీయం. ఎందుకంటే ప్రజలు రాజకీయ నాయకుడిని ఎన్నుకునేది కేవలం ప్రసంగాలు వినడానికి కాదు, కష్టకాలంలో తనతో నిలబడతాడు అనేటటువంటి నమ్మకం. ఒకవేళ ఈ కార్యక్రమం నా వ్యక్తిగత విశ్లేషణ ప్రకారం ఎలా జరిగి ఉంటే, ముందుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చి, ఆ తర్వాత అప్పలరాజు గారిని పరామర్శించి, చివరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే రాజకీయంగా కూడా నైతికంగా కూడా ప్రజల్లో మరింత సానుకూల సందేశం వెళ్ళేటటువంటి అవకాశం ఉండేది. ఇది నా విశ్లేషణ మాత్రమే అండి. జగన్ గారు చేసింది అక్షరాల నిన్న చేసినటువంటి పర్యటనలో తప్పు అయితే ఉంది. ఇది ప్రజలందరికీ చేరింది. ఆ తప్పు ఏంటి అనేది, మరి ఈ విశ్లేషణ ప్రకారం మీ అభిప్రాయం ఏంటి అనేది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది జగన్ గారికి తెలిసిందా తెలియలేదా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.